నమస్కారం అండి. ఈరోజు మనము సామాన్యంగా చాలా ఎక్కువ సార్లు పేషెంట్స్ మన దగ్గరికి స్త్రీలు ఏ ప్రాబ్లమ్స్తో వస్తారో వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మనం. ఒకటి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వచ్చేది ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్. అంటే మామూలుగా మనకి సైకిల్స్ ప్రతి నెల వస్తుంది 30 రోజులకి, 28 రోజుల నుంచి 30 రోజులకి. కానీ దానికంటే ముందర వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే 20 రోజులకే వస్తుంది అనేవాళ్ళు, కొంతమంది 30 రోజులు, 35 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఇట్లా. ఇది కామన్ ఈ మధ్య సిమ్టమ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. కాబట్టి అది ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి అని మనం తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో సామాన్యంగా దేనికంటే ఇది పీసీఓ వలన, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటంటే అండోత్పత్తి చేసే ఆర్గన్స్ని ఓవరీస్ అంటారు. అందులో అండాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అవి ఉత్పత్తి అయితేనే మనకి కరెక్ట్గా ఓవ్యులేషన్ అవుతుంది. ఓవ్యులేషన్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఇది ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ సరిగ్గా కాదు. ఎందుకు కావట్లేదు ఓవ్యులేషను అంటే హార్మోన్ ప్రాబ్లం. హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ కావట్లేదు. సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోయేసరికి ఓవంని అది రిలీజ్ చేయదు, ఓవరీ చేయకపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పీసీఓ ప్రాబ్లం యూజువల్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. తక్కువ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఈ రెండు. ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి పిట్యూటరీ గ్లాండ్ నుంచి. ఇవి రిలీజ్ కాకపోతే ఓవ్యులేషన్ కాదు, ఓవ్యులేషన్ కాకపోతే ప్రెగ్నెన్సీ రాదు. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో చిన్న చిన్న బుడగల్లాగా ఉంటాయన్నమాట ఓవరీస్లో. ఈ బుడగలు ఎందుకు ఫామ్ అవుతాయంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీకి, ఓవ్యులేషన్కి. సో అది గనక రాకపోతే ప్రెగ్నెన్సీ రాదు. ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ కంటే ముందర వచ్చే ఆండ్రోజన్ టైప్లో ఒక హార్మోన్స్ ఉంటాయి, అవి రావటం వల్ల ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట, పాలిసిస్టిక్ ఓవరీస్ అనేసి. దీనివల్ల ఇర్రెగ్యులర్గా వస్తాయి సైకిల్స్. ఇర్రెగ్యులర్గా వచ్చేసరికి ఎప్పుడు భార్యాభర్తలు కలవాలి, ఎప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదు. అందుకని ఇది ఒక కాజ్ పిల్లల్లో. తర్వాత నెక్స్ట్ 25-30 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని ఉంటుంది. కొంతమందికి 30 ఇయర్స్కే ఓవరీస్ ఈ హార్మోన్స్ ప్రొడక్షన్ రెడ్యూస్ అవుతుంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇర్రెగ్యులర్గా. కొంతమందికి ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి పాలిప్స్ ఉంటాయి. పాలిప్స్ కానీ ఇరోజన్ కానీ ఉంటే దాని నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది మధ్య మధ్యలో. అది చూసి వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్, అది కూడా పీరియడ్ అనుకుంటారు. కానీ అది పీరియడ్ కాదు, ఇరోజన్ అంటే దానికి గర్భసంచికి పుండు వల్ల కొంచెం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అది లేకపోతే ఫైబ్రాయిడ్స్ వచ్చి సర్విక్స్లో ఉంటాయి, సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అని, దానివల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. దాని తర్వాత ఒక్కొక్కసారి కొంతమందికి నేను చూశాను, ఈ గర్భసంచి ద్వారము చాలా లూజ్గా ఉందని చెప్పి కుట్టేస్తారు. ఆ కుట్టు వేసిన తర్వాత సెక్షన్ చేస్తారు 9 నెలలు నిండాక. కానీ ఆ కుట్టు తీయించుకోకపోతే దాని నుంచి కూడా మధ్య మధ్యలో కొన్నాళ్ళు అయిన తర్వాత వస్తుంటుంది బ్లీడింగ్. అది మటుకు చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సట్లా చేయించుకుంటే, కుట్టేయించుకుంటే తప్పకుండా తీయించుకోవాలి. తర్వాత కొంతమందికి లోపల ఐయూసీడీ పెట్టుకుంటారు, కాపర్ టీ. ఆ కాపర్ టీ పెట్టుకున్న వాళ్ళు కూడా మధ్య మధ్యలో బ్లీడింగ్ కావచ్చు. సో ఇవన్నీ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్కి కారణాలు. ఇంకా నెక్స్ట్, ఇంకా పెద్ద ఏజ్కి వస్తే దేనివల్ల వస్తుందంటే క్యాన్సర్ వలన. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ కావచ్చు. ఇవ్వండి కారణాలు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్కి.